అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. పారిజాత పుష్పాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మన సాంప్రదాయంలో దైవారాధనకు పుష్పాలు చాలా ప్రత్యేకం. సాధారణంగా పూజ కోసం పూలను చెట్టు కొమ్మల నుండి తాజాగా కోస్తాం. కానీ దేవలోక పుష్పంగా, దేవతా వృక్షంగా పిలిచే పారిజాత విషయంలో మాత్రం ఈ నియమం పూర్తిగా విరుద్ధం. శాస్త్ర ప్రకారం కూడా పారిజాత పుష్పాలను చెట్టు నుండి కోయడం నిషిద్ధం. కింద రాలిన పూలతోనే పూజ చేయడం శ్రేష్టమని చెబుతారు. ఇంతటి విశిష్టత వెనుక ఉన్న పౌరాణిక ఆధ్యాత్మిక కారణాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు జరిపిన సముద్ర మదనంతో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన పవిత్ర వృక్షాలలో పారిజాతం ఒకటి. అందుకే దీనిని దేవతా వృక్షం అంటారు. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని పురాణ కథ. ఈ వృక్షానికి ఒక ప్రత్యేకమైన వరం ఉందని చెబుతారు. అది ఏమిటంటే, నన్ను ఎవరూ తాకవద్దు, నేనే నా పుష్పాలను భక్తులకు అందజేస్తాను అని ఆ వృక్షం స్వయంగా వరం పొందింది. అందుకే పారిజాత వృక్షం తన పూలను తానే నేలపై రాలుస్తుంది. అలా రాలిన పుష్పాలని పూజకు ఉపయోగించడం సాంప్రదాయం. కింద పడిన దోషం అంటేనే పవిత్రత. సాధారణంగా కింద పడిన పువ్వులకు పూజకు వాడరు. కానీ పారిజాతాలకు ఆ దోషం ఉండదు. ఎందుకంటే రాత్రి వికసించి ఉదయాన్నే రాలడం. ఈ పూలు రాత్రిపూట వికసించి వాటి సువాసనలతో పరిసరాలను ఆహ్లాదపరిచి సూర్యోదయానికి ముందే నేల మీద తివాచి పరిచినట్లుగా రాలిపోతాయి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవి. లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుండి పుట్టినవి కావడంతో ఈ పుష్పాలు అమ్మవారికి అత్యంత ఇష్టమైనవి. పారిజాత వృక్షం ఉన్న చోట ఆ చెట్టు నీడన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. అందుకే ఆ చెట్టు కింద ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచి పేడతో అలికి ముగ్గులు వేయాలి. పంచస్పర్శల పవిత్రత. భూమికి పడిన తర్వాతే పారిజాత పుష్పం మరింత పవిత్రతను సంతరించుకుంటుంది. దీనికి పంచస్పర్శల 5 పవిత్ర స్పర్శల గుణం ఉందని పెద్దలు చెబుతారు. భూమి చెట్టు నుండి రాలి భూమిని తాకుతుంది. మృతిక పవిత్రమైన పుట్టమట్టితో సమానమైన నేలను తాకుతుంది. జలం పూజకు ముందు నీటితో శుద్ధి చేస్తారు. హస్తం భక్తులు తమ చేతులతో భక్తితో ఏరుకుంటారు. స్వామి చివరిగా భగవంతుని పాదాల చెంతకు చేరుతుంది. ఈ 5 స్పర్శల ద్వారా పారిజాత పుష్పం సకల పాపాలను హరించే దివ్యశక్తిగా మారుతుంది. ఈ పుష్పాలతో పూజ చేసిన ఇంట్లో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం వెల్లవిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం. పూజలో పాటించాల్సిన నియమాలు. విష్ణుమూర్తి పూజ. ఎరుపు రంగు పారిజాత పుష్పాలను విష్ణుమూర్తి పూజలో ఉపయోగించరాదు. ఎరుపు తమోగుణానికి ప్రతీక కాగా శ్రీ మహావిష్ణువు సత్వగుణ స్వరూపుడు. పువ్వులు స్వీకరించడం. ఇతరులు ఇచ్చిన పువ్వులతో పూజ చేస్తే ఆ పుణ్యఫలం పువ్వులు ఇచ్చిన వారికి దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి స్వయంగా ఏరిన పువ్వులతో పూజ చేయడం ఉత్తమం. ఆధ్యాత్మికమే కాదు, ఆరోగ్యం కూడా. పారిజాత వృక్షంలోని ప్రతి భాగం